హలో హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేనైతే వీడియోనే చేస్తున్నాను అనమాట మన ఛానల్లోని. సో ఇక నుంచి ప్రతిరోజు డైలీగా ఒక్కొక్క వీడియో అనేది వస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోనే చేయలేకపోయినా ఇక నుంచి ప్రతిరోజు వస్తుంది. సో అందరు చూసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాన్ఫిడెన్స్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేసి తెలుసుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఇక నుంచి ప్రతిరోజు అంటే వీడియో అనేది వస్తుంది ఫ్రెండ్స్. అందరూ చూసి సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. సో ఈ వీడియోనే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. మీరు ఒకసారి ఫుల్ సాంగ్తో పాటు చూడండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇచ్చాను, అక్కడ కూడా పోస్ట్ చేస్తాను. మీరు ఫుల్ సాంగ్తో పాటు చూస్తే మాత్రం పక్కగా నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు, ఎందుకంటే వీడియో అనేది అంత మంచిగా వచ్చిందనమాట. సో వీడియో అనేది చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకుంటూ మా తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం అనమాట. ఫస్ట్ అయితే నేను పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. ఇన్కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది, న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై డబల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఇట్లా ఎరేజ్ చేసుకోండి. ఈ విధంగా ఎరేజ్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్గా నేను ఒక టెక్స్ట్ మాత్రం చెప్తాను, మిగతా టెక్స్ట్ ప్రోసెస్ అంతా ఒకటే అనమాట. ఎడిటింగ్ అంతా మీరు ఎన్ని టెక్స్ట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ ఎడిటింగ్ ప్రోసెస్ అయితే ఒకటే అనమాట, మీ నేమ్తో సహా. సో నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, హ్యాపీ అనేసి ఇట్లా ఎంటర్ చేసుకున్న ఓకేపై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత కాస్త జూమ్ అనేది చేసుకుని ఇట్లా మిడిల్లో సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. ఇక్కడ కింద సెకండ్ ఆప్షన్ ఏ అనే దీనిపై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ రిలేటివ్ పొజిషన్ పై క్లిక్ చేసి మిడిల్లో ఉన్న రెండింటిని క్లిక్ చేసి రైట్కి క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే టెక్స్చర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి గ్యాలరీపై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్లెండింగ్ ఇమేజ్ ఉంటుందన్నమాట. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. రైట్ టిక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇప్పుడు ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాలి కదా, ఇక్కడ ఏబీ ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్లోకి వెళ్ళండి. దీనికి కావాల్సిన ఫాంట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఎట్లా యాడ్ చేయాలో చాలా వీడియోస్లో చెప్పాను, వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు వీడియో చూడొచ్చు. సో కిందకి స్క్రోల్ చేయండి. నేనైతే చాలా ఫాంట్స్ అనేది యాడ్ చేసుకున్నాను. నేను ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఆ ఫాంట్ అనేది యాడ్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేనైతే ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకున్నా, ఓకేపై క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా ఫాంట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత షాడో ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి ఆఫ్సెట్ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని కాస్త ఇట్లా పెంచుకోండి, వైని కొంచెం ఇట్లా పెంచుకోండి. సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత రైట్ టిక్పై క్లిక్ చేసి 4 ఆప్షన్పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫర్మేట్ దానిపై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్పై క్లిక్ చేశారనుకోండి, మీ ప్రతి టెక్స్ట్ అనేది ఈ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోండి, గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. అన్ని టెక్స్ట్ కూడా ఇట్లా ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. కింద 3 ఆప్షన్ క్రియేట్, దాని తర్వాత క్రియేట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేట్స్ సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చి అదే ఇమేజ్ పై క్లిక్ చేసి రొటేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇట్లా రొటేట్ చేసుకోండి. దాని తర్వాత రైట్ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 30 సెకండ్స్ వరకు ఈ విధంగా జరుపుకోండి. చూడండి ఇట్లా జరుపుకున్న దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఆడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను మీకు సింపుల్గా ప్రీసెట్ లింక్ ఇచ్చేవాడిని, కొందరికి ప్రీసెట్ లింక్ అనేది వర్క్ అవుతుంది, కొందరికి వర్క్ అవ్వట్లేదు. అండ్ నాకన్నా మీరు ఇంకా కొత్తగా ఏదైనా ఎడిటింగ్ చేసుకోవాలనేసి ఈ విధంగా ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఓపికతో చూసి కాస్త మంచిగా ఎడిటింగ్ అనేది చేసుకుంటారు రాసిస్తున్నా. ఇప్పుడు నేనైతే ఆడియో అనేది యాడ్ చేసుకుంటున్నా. ఆడియోపై క్లిక్ చేసి ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను స్కిప్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ చూడండి ఆడియో అనేది ఈ విధంగా యాడ్ చేస్తాను, అలాగే బీట్ మార్క్ కూడా యాడ్ చేస్తాను. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 2.400 మిల్లీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. దాని తర్వాత ఇక్కడ 5 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 7.400, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 10 సెకండ్స్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫైనల్గా 12.800 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు యాడ్ చేసుకున్నారు కదా, యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఎడిటింగ్ చేసుకున్నారు కదా, ఆ టెక్స్ట్ అనేది 1 by 1 ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసి దానికి కీ అనేది కూడా చెప్తాను. మిగతా టెక్స్ట్ అనేది
ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఎక్కడైతే బీట్ మార్క్ అనేది యాడ్ చేసామో అక్కడ వరకు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది కనుక నేను చాలా సింపుల్గా ఒక టెక్స్ట్ చెప్పేసి అన్ని టెక్స్ట్ కీ యానిమేషన్ ఒకటే ప్రాసెస్ కనుక మీరు సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చూడండి, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న మంత్ అండ్ డేట్ అనమాట. ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేసి బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ ఇట్లా కట్ చేసుకుంటున్నా చూడండి. సో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా, జూమ్ అనేది ఈ విధంగా చేసుకున్నా. దాని తర్వాత సెకండ్ టెక్స్ట్ డేట్ కనుక కింద ఇట్లా జూమ్ కాస్త డౌన్ అనేది చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. మీకు నచ్చిన విధంగా మీరైతే ఇట్లా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా సెట్ చేసుకున్నా. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు కీ యానిమేషన్ ఎట్లా యాడ్ చేయాలో చెప్తాను. దాన్ని కాస్త కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ ఒక కీ ఫామ్ అనేది ఈ విధంగా యాడ్ చేయండి. ఇట్లా యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత దీన్ని మీరు ఎటు నుంచి మూవ్ అవ్వాలనుకుంటున్నారో అటు పెట్టుకోవచ్చు. నేనైతే పైనుంచి ఇట్లా పెట్టుకోవాలనుకుంటున్నాను కనుక ఈ విధంగా పెట్టుకున్నా. సో కాస్త ఇట్లా చూడండి, ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్పై క్లిక్ చేసి కాస్త పైకి వెళ్ళేటట్టు ఇంకా పెట్టుకుంటున్నాను అనమాట. ఈ విధంగా చూడండి ఇట్లా. సో దాని తర్వాత ఇట్లా చూడండి స్పీడ్గా వస్తుంది. సో అదే కీ యానిమేషన్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ ఉంచేసి దీన్ని కూడా ఇక్కడ ఒక కీ ఫామ్ స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు దీన్ని కూడా కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి ఈ విధంగా. నేనైతే కిందికి ఇట్లా పెట్టుకుంటున్నా, మీకు నచ్చిన వైపు మీరు పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత చూడండి ఇట్లా ఒకేసారి ఇట్లా రివీల్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఒకసారి మ్యూజిక్ అనేది నేను మ్యూట్లో పెట్టేసి ఆ తర్వాత మీకు క్లియర్గా ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా రివీల్ అవుతుంది అనమాట. చూసారు కదా. సో ఇక్కడ నుంచి ఈ బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు మీ మంత్, డేటు అండ్ హ్యాపీ బర్త్డే, మీ పేరు ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో అది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే నేను స్పీడ్గా సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కీ ఫామ్ యాడ్ చేసి మొత్తం ప్రజెంట్ అయితే నేను స్కిప్ చేస్తున్నా. సో ఇట్లా నేను అన్ని టెక్స్ట్ అనేది ఇట్లా యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక టెక్స్ట్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాంట్రాస్ట్ని 8% ఇట్లా పెట్టుకోండి ఈ విధంగా. ఇట్లా చూడండి నేనైతే 8 ఇట్లా పెట్టుకుంటున్నా. దాని తర్వాత ఇక్కడ సాచురేషన్ని ఫుల్గా ఇట్లా పెట్టుకోండి. దానికి చూడండి మంచి గ్లో ఎఫెక్ట్ అనేది రెడ్ కలర్లో అంటే ఆరెంజ్ కలర్లో ఇట్లా యాడ్ అవుతుందన్నమాట. ఇంకో టెక్స్ట్ని కూడా సేమ్ ఇట్లా సెలెక్ట్ చేసి కిందకి స్క్రోల్ చేసి అడ్జస్ట్మెంట్, దాని తర్వాత కాంట్రాస్ట్ని 8% ఇట్లా పెట్టుకోండి ఈ విధంగా. ఓకే, ఇట్లా 8 పెట్టుకున్న సాచురేషన్ ఫుల్గా పెట్టుకుని బ్యాక్ వచ్చండి. చూడండి ఈ విధంగా యాడ్ అవుతుంది. ఇప్పుడు కీ యానిమేషన్ నేను యాడ్ చేసుకుంటాను. మీకైతే స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ విధంగా మీరైతే సింపుల్గా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ చూడండి సింపుల్గా ఇట్లా యాడ్ చేసుకుంటున్నా. సో ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఇంకో టెక్స్ట్ని సెలెక్ట్ చేసి కాస్త కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫామ్ స్టార్టింగ్లోకి వచ్చేసి దీని కింద అన్నట్లు ఇట్లా ఓకే పర్ఫెక్ట్గా యాడ్ అయిపోయింది. నేనైతే ఇట్లా యాడ్ చేసుకున్నా. ఇక్కడ చూడండి మిగతా టెక్స్ట్ అన్నిటికి కూడా ఈ విధంగా నేనైతే యాడ్ చేసుకున్న పేరుతో సహా. ఇప్పుడు చూడండి టెక్స్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉండదు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. 1 క్లిక్తో హెచ్డి క్వాలిటీలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో క్లియర్గా తెలుస్తుంది. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి అదే ఫోటోపై క్లిక్ చేసి కాస్త ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్న. ఈ సాంగ్ ఎక్కడ వరకు అయితే ఉందో చూడండి అక్కడ వరకు ఈ విధంగా ఇట్లా జరుపుకుంటున్నాను నేనైతే ఇట్లా. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇట్లా చూడండి ఇంకా ఏదైనా మిగిలిన పార్ట్ ఉంటే ఇట్లా కట్ చేసుకోండి. ఫోటో అనేది అక్కడ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. దాని తర్వాత మళ్ళీ ఈ ఫోటోపై క్లిక్ చేసి కాస్త జూమ్ అనేది చేసుకుని దీన్ని ఈ పొజిషన్లో నేనైతే ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటున్నా. మిడిల్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నా. కొంచెం ఇట్లా జరుపుకొని కిందకి జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫామ్ స్టార్టింగ్లోకి వచ్చేసి ఫోటో అనేది కింద నుంచి రివీల్ అయ్యేటట్టు ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నా. ఇట్లా రివీల్ అవుతుంది చూస్తున్నారు కదా. కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ జరుపుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి ఈ విధంగా. బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. అట్లా 3 ఫొటోస్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కొంచెం ఇట్లా జరుపుకొని ఇప్పుడు ఇంకో ఫోటో అనేది నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ అన్ని ఫోటోలు కూడా ఇట్లా ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా చూడండి ఈ విధంగా. 3 ఫొటోస్ని కూడా ఈ విధంగా ఇట్లా జరుపుకున్నా. సో ఇట్లా జరుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి కూడా కీ యానిమేషన్ సేమ్ ప్రాసెస్ ఒకటే అనమాట. సో నేనైతే ఇట్లా జరుపుకుంటున్న ఫోటో అనేది ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని కాస్త జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. ఓకే, ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ చేసుకుని పెట్టుకున్నా. ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే నాకు కొంచెం ఫేస్ అటువైపు ఉంది కనుక మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తే పర్ఫెక్ట్గా ఇటు సైడ్ ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఇట్లా పెట్టుకున్నా. ఓకే రైట్, పర్ఫెక్ట్ సెట్ అయింది. కొంచెం దీన్ని కూడా ఇక్కడ జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫామ్, దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని ఇటువైపు కనిపించకుండా ఇట్లా పెట్టుకున్న ఇట్లా రివీల్ అవుతుంది. సో సెకండ్ ఫోటోని ఇంకో ఫోటో మూడో ఫోటో ఉంటుంది కదా, సో ఆ ఫోటోని కూడా ఇట్లా చూడండి ఇక్కడ ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని దీన్ని కూడా కాస్త జూమ్ అనేది చేసుకొని ఇట్లా సెట్ చేసుకొని ఇక్కడ ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకుంటున్నా. దీన్ని కూడా ఇక్కడ ఒక కీ ఫామ్ స్టార్టింగ్లోకి వచ్చేసి రైట్ సైడ్ కన్నట్లు ఇట్లా పెట్టుకోండి. సో పర్ఫెక్ట్గా ఇట్లా చూడండి ఇట్లా రివీల్ అవుతుంది ఈ విధంగా.
ఇది వరకు ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేయాలి కదా. అంతకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ 23 సెకండ్స్ అంటే 24 సెకండ్స్ వరకు వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ అనేది ఒకటి యాడ్ చేయాలి. సో ఆ టెక్స్ట్ అనేది మీరు ముందుగానే చెప్పాను కదా, ఆ ప్రాసెసర్లో మీరు ఎడిటింగ్ అనేది చేసుకోండి. నేనైతే ఇట్లా ఎంటర్ చేసుకున్నా, పర్ఫెక్ట్గా ఒక సెట్ అయింది. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేస్తున్నా చూడండి. దీన్ని కూడా ఓకే, పర్ఫెక్ట్. ఈ విధంగా ఎండ్ వరకు అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని కిందకి అన్నట్లు ఈ పొజిషన్ ఇట్లా జూమ్ చేసుకొని పెట్టుకుంటున్నా. ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేసి కిందకి స్క్రోల్ చేసి ఏం చేస్తారంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వైబ్రేట్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని 3% ఈ విధంగా పెట్టుకోండి. సో బ్యాక్ వచ్చండి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుని కాస్త జూమ్ అనేది చేసుకుని దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. కాస్త ఇట్లా ఓకే, ఈ పొజిషన్లో పర్ఫెక్ట్గా యాడ్ అయింది. మళ్ళీ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేసి కిందకి స్క్రోల్ చేసి దీనికి వైపు లెఫ్ట్ ఉంది కదా, అట్లా సెలెక్ట్ చేసుకుని 3% ఇట్లా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఎట్లా రివీల్ అవుతుంది చూడండి. ఇటు నుంచి అటు నుంచి ఇట్లా రివీల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీఫమ్ అనేది ఈ విధంగా యాడ్ చేయండి. ఈ విధంగా కొంచెం ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి దీనిపై మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్లెండింగ్ ఫైర్ పిక్చర్ అనేది ఉంటుందన్నమాట. ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి అదే ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా జరుపుకున్న తర్వాత చూసారు కదా, కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి దీన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకొని 3Dపై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. సో పర్ఫెక్ట్. ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే కాస్త ఈ పొజిషన్ వరకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కీఫమ్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి చిన్నగా ఇట్లా కనిపించకుండా మీ ఫోటో వెనక వైపు ఇట్లా ఉండేటట్టు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. అది స్లోగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోటో ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ ఉంచండి. ఉంచిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. లేయర్పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి సెర్చ్ బార్పై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లిక్ చేసి మీరు ఒక ఎఫెక్ట్ అనేది సెర్చ్ చేయండి. ఏమని సెర్చ్ చేస్తారంటే షేక్ అనేసి ఉంది కదా, ఆ షేక్ అనేది ఇట్లా సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంటుంది ఏంటంటే మీకు నచ్చింది ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మూవ్ అనేది అవుతుంది. ఇట్లా కాస్త చూడండి, ఇట్లా మీకు చూపిస్తాను. ఇట్లా ఫస్ట్ దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా చూడండి. నేనైతే ఈ విధంగా జరుపుకున్నా. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి మళ్ళీ సెర్చ్ బార్పై ఏమని సెర్చ్ చేస్తారంటే ఫ్లాస్ అనేది సెర్చ్ చేయండి. మీకు ఈ విధంగా ఫ్లాస్ అనేది వస్తుంది. దీంట్లో దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా ఆ ఎఫెక్ట్పై క్లిక్ చేసి దీన్ని కాస్త ఇట్లా చూడండి, పర్ఫెక్ట్గా స్క్రీన్ ఫిట్ అనేది నేనైతే ఇట్లా చేసుకుని పెట్టుకుంటున్నా. ఇది ఇట్లా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఓకే, పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఇట్లా చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా యాడ్ అవుతుంది. దీన్ని టెక్స్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మాత్రమే ఇట్లా సెట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. సో ఈ పొజిషన్ వరకు ఇట్లా పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేసి మళ్ళీ ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ 1 అని ఉంది. అక్కడ సెట్ చేసి అది ఇన్స్టాల్ చేసుకుని దానిపై క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చిన సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ సెట్ చేసుకుంటున్నా. చూడండి ఈ విధంగా ఇట్లా రివీల్ అవుతుంది ఇక్కడ వరకు. సో స్క్రీన్ ఫిట్ అనేది పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఈ పొజిషన్ వరకు ఇక్కడ ఉంచేసి మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ చూడండి ఓవరాల్ 2 యానిమేషన్ ఉంది కదా, దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని దీని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ 2 ఉంది కదా, దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇట్లా వస్తుందన్నమాట. ఇట్లా రివీల్ అవుతుంది. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి ఇక్కడ చూడండి మళ్ళీ ఈ ఓవరాల్ ఇన్ యానిమేషన్ 1 ఉంది కదా, దానిపై క్లిక్ చేసి ఇక్కడ యారో ఉంది కదా, దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అది ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. ఇట్లా చూడండి ఎండ్కి వచ్చేసరికి ఇట్లా ఉంటుందన్నమాట. సో చూస్తారు కదా ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫైనల్గా ఇక్కడ నుంచి లేయర్పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి ఇన్ యానిమేషన్పై క్లిక్ చేసి ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ చూడండి రొటేట్ 5 అని ఉంది కదా, దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇట్లా రివీల్ అవుతూ ఇట్లా రొటేట్ అయిపోయి ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఇట్లా ఓకే, ఎండ్ వరకు దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా యానిమేషన్ అంతా ఒకటే అయిపోయింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఇట్లా రివీల్ అవుతుంది. ఇట్లా చూడండి ఈ విధంగా.
సో నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు చాలా బాగా స్లోగా చేసుకున్నారంటే ఇంకా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఒక ఫైర్ పార్టికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ వీడియో అనేది యాడ్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఈ విధంగా యాడ్ చేసుకున్న చూస్తుంటారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకున్నా. కిందికి స్క్రోల్ చేయండి, వాల్యూమ్పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. ఈ విధంగా స్క్రీన్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. సో ఇప్పుడు దీన్నే 3D పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకుని వీడియో ఎండ్ వరకు కూడా ఇదే ఎఫెక్ట్ని ఇట్లా అప్లై చేయండి అనమాట. ఈ విధంగా సో చూడండి, ఈ విధంగా ఇట్లా మళ్ళీ ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ 3 డూప్లికేట్, మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా దీన్ని ఇట్లా అప్లై చేయండి, పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా వీడియో అనేది ఎండ్ వరకు ఇట్లా అప్లై చేసుకున్నారు కదా. సో చూస్తారు కదా, చాలా అంటే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేశాను. మీకు నచ్చితే హ్యాపీ, లేదంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి ప్రతిరోజు వీడియో వస్తుంది కనుక కొత్తగా ట్రై చేసి మీ మంచి వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తానమాట. ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. సింపుల్గా యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.